మీరు ఇంకా ఏదో దాస్తున్నారేమో అని అయ్యయ్యో, లేదు, అనిపిస్తుంది. ఓకే, అంటే సలార్లో అంటే ఈ సాంగ్ కాకుండా ఇంకేదైనా సాంగ్ ఏమన్నా ఇంకొక 2 పాడారా? సాంగ్స్ 2 ఉన్నాయి. నేను పాడలేదు బట్ నేను విన్నాను. 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ ఎందుకు కలవలేకపోయారు మీరు? ఇంకా రాధేశ్యామ్ సలార్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది లేదు. ఈ మధ్యలో ఎప్పుడు 1.5 year లో ఎప్పుడు గ్యాప్ లేదు, కలవలేదు. ఓకే, బట్ ఆయన కలిసినంత ఆనందం వాళ్ళ ఫ్యాన్సే ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్క మెసేజ్. అండ్ ఇంటికి వచ్చి మరి ఫ్యాన్స్ కొంతమంది వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చారు, మా ఇంటికి వచ్చారు, వచ్చి వాళ్ళు గిఫ్ట్స్ అవి ఇచ్చి చాలా థ్యాంక్స్ మా అన్నయ్యకి మంచి పాట పాడారు మీరు అంటూ అప్రిషియేషన్ చాలా బాగా ఇచ్చారు వాళ్ళ నుంచి. సో అవన్నీ చాలా స్పెషల్ అనిపించాయి. సో ఎప్పటికన్నా ప్రభాస్ గారిని కలుస్తాను, బట్ ఈ లవ్ అంతా కూడా ఇప్పుడు చూస్తున్నాను అదంతా కేవలం ఆయన వల్ల అనేది, ఆయన మీద వాళ్ళకున్న ప్రేమతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు స్పెషల్ అట్లా తీసుకున్నప్పుడు కూడా మనకు అది కలిగేది ఒక అది మర్చిపోలేము. అవును, బాగా ఫ్యామిలీ నుంచి ఏ విధంగా ఉంది సపోర్ట్ మీకు? చాలా సపోర్ట్ అండి. వెరీ బిగినింగ్ నుంచి మా మదర్ సపోర్ట్ చాలా ఉండింది. నేను బిఫోర్ మ్యారేజ్ అంతా కూడా నా చిన్నప్పటి నుంచి అసలు నేను కెరియర్ సంగీతం అనేది నేర్చుకున్నాను అంటే అది మా మదర్ వల్ల. తనకి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నన్ను జాయిన్ చేశారు. ఫస్ట్లో నాకు ఇష్టం ఉండేది కాదు నేర్చుకోవడం. తర్వాత మెల్లిగా కాంపిటీషన్స్కి వాటికి వెళ్ళినప్పుడు కొత్త ఫ్రెండ్స్ అవ్వడం, ప్రైజెస్ రావడం, ఇవన్నీ కొంచెం ఎంకరేజ్మెంట్ని ఇచ్చాయి పాడడానికి. సో అలాగా సింగింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మా హస్బెండ్ వల్ల నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఇండస్ట్రీలోకి వచ్చాక బాబు పుట్టక ముందు అండ్ పుట్టాక 2 times 2 సార్లు కూడా మా అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉండడం ఇంట్లో. పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు నా ప్రొఫెషన్ అర్థం చేసుకొని అంతే సపోర్టివ్గా మాతో ఉండడం. వాళ్ళు ఇల్లు చూసుకుంటుండడం, మేము ఇద్దరం బయటే ఉండేవాళ్ళం సగం, ఇద్దరం వర్క్స్ చేసుకుంటూ ఉండడం. బాబుని వాళ్ళే ఎక్కువ చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బాబు? ఇప్పుడు 2 years స్కూల్ కి వెళ్ళిపోతున్నాడు. 2 years కే ఇస్తారు మీరు? మాకు వర్క్స్ అవ్వట్లేదు. అయ్యో, ఇంట్లో వర్క్ ఏదైనా చేసుకుందాం అంటే వాడు కూడా వచ్చి కూర్చుంటాడు రికార్డింగ్ దగ్గర. నేను సైలెంట్ గా ఉంటా అని చెప్పి కూర్చుని పోతాడు. సో వాడికి ఇష్టం మ్యూజిక్. ఓకే, సో అలాగా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. ఓకే, నైస్. దట్టు ఇండస్ట్రీలో అంటే ఈ 8 years జర్నీలో అంటే పర్టికులర్గా ఏ మనిషికైనా మనకి ఈ జోనర్ చెయ్యాలి, ఈ జోనర్లో పాడాలి అని ఉంటుంది. మీకు అలా ఇష్టమైన జోనర్ ఏంటి సంగీతంలో? నాకు ఇష్టమైనది అంటే మెలడీ జానర్ చాలా ఇష్టం. మెలడీ అండ్ క్లాసికల్, ఆ బేస్లో ఏదైనా పాట వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ నాకు ట్రై చేయాలనిపించేది అన్ని జానర్స్లో నా వాయిస్ ఎలా ఉంటుంది అనేది ఒక టెస్ట్ చేసుకోవాలని అయితే కోరిక ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ అట్లాంటి కొత్తగా పాటలు నాతో ట్రై చేసినా దానికి నేను రెడీగా ఉన్నా పాడడానికి. సూపర్. సో ఇష్టం, అన్ని పాడడం ఇష్టం. ఓకే, దట్టు నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా మూవీకి ఖచ్చితంగా ఒక 2-3 సాంగ్స్ పాడిస్తారు ఆ మూవీకి సంబంధించి. బట్ సాంగ్ రిలీజ్ అయ్యే వరకు సింగర్ కూడా తెలియదంట. ఇది ఎట్లా తీసుకుంటారు అసలు? నాకైతే తొందర ఎక్కువ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని. ట్రాక్ పాడడానికని పిలిచినప్పుడు ఒక్కొక్కసారి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా క్లియర్ కట్ గా చెప్పేస్తారు, మీరు ట్రాకే పాడుతున్నారు, మీది ఫైనల్ కాదు, మీరు ట్రాక్ పాడడానికి అంటే అడిగి మనం ఒప్పుకుంటేనే పిలుస్తారు. నాకు ఒక ట్రాక్ పాడాలి అని అడిగి. సో అలా ట్రాక్స్ పాడాము ఇది వరకు, అందరూ పాడుతూ ఉంటారు కూడా. కానీ ఎక్కడో ఒక పాజిటివ్ థింకింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ మధ్య ట్రాక్ వాయిస్ ని ఎక్కువ సెట్ లో అది ప్లే చేస్తారు. అంటే ఫైనల్ సింగర్ పాడేదాకా ట్రాక్ వాయిస్ తోనే షూట్ అవుతుంది చాలా వరకు. మేమేమనుకుంటున్నాం అంటే సాంగ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చేస్తారేమో. కాదా? లేదు, కొన్నిసార్లు అంటే మెజారిటీ నేను చూసినన్ని సార్లు ట్రాక్ వాయిస్ తో హీరో గానీ హీరోయిన్ గానీ యాక్ట్ చేసేస్తారు. డాన్స్ కానీ ఏదైనా చేసిన తర్వాత డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ ఇదే ఎక్కేస్తూ ఉంటుంది ఎక్కువ. కొంతమందికి అలా ఎక్కి కూడా ఫైనల్ చేసిన ఉన్నాయి వాయిస్ ట్రాక్స్. ఈ ట్రాక్ సింగరే బాగుంది కదా, ఇదే ఉంచేద్దాము, ఇదే బాగుంది అని అన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి విని సెట్ లో అందరికి ఎక్కేసి ఉంటుంది. కొత్త వాయిస్ లోంచి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో అలాంటప్పుడు ట్రాక్ వాయిస్ కూడా ఓకే అయిపోతుంది అనుకోకుండా. సో అది మన లక్. సో ట్రాక్ పాడినప్పుడు చాలా జాగ్రత్తగా ట్రాకే ఫైనల్ లాగా పాడేయాలి. అలా పాడితే అది మనకి లక్ కలిసి రావచ్చు. ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత బాగా పాడినా కూడా వాళ్ళ ప్రిఫరెన్స్ వేరే ఉండొచ్చు. ముందే మేము ఈ సింగర్ తోనే అనుకుంటున్నాం, ఈ సింగర్ తోనే వెళ్ళాలనుకుంటున్నాం అని. సో అప్పుడు మనం ఎంత బాగా పాడినా ఆ సింగర్ తోనే ఫైనల్ గా పాడిస్తారు. సో అట్లా మిస్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. సలార్లో కాకుండా ఆల్రెడీ రాధేశ్యామ్లో కూడా పాడారు మీరు. అవును. సో ఆ సాంగ్ ఒకసారి పాడతారు. ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికులా
ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా, ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది. ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడేను ఎందుకో ఏమో, కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే, గాయం లేదు కానీ దాడెంతో నచ్చే, మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే. సూపర్ అండి. సో అంటే మెలోడీస్ అంటే మీరు పాడుతుంటే వినాలనిపిస్తుంది, దట్టు మీకు కూడా ఎక్కువ మెలోడీసే అని చెప్పేసి అన్నారు. అంటే మన తెలుగులో కాకుండా ఇప్పుడు చాలా వచ్చాయి, కన్నడ చాలా మంది పాడుతున్నారు కూడా, అంటే కాకపోతే సపరేట్ పెడుతున్నారు సింగర్స్ని. బట్ మీకు ఏ భాషలో పాడాలని ఉంది? నేను పాడానండి, రాధేశ్యామ్ సాంగ్నే నేను 4 లాంగ్వేజెస్లో పాడాను. 4 లాంగ్వేజెస్ పాడారండి? మొత్తం 4 లాంగ్వేజెస్. హిందీ ఒక్కటి ఎందుకు పాడలేదంటే అది వేరే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కంప్లీట్ సాంగ్స్ అన్ని డిఫరెంట్. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఉన్న సాంగ్ అక్కడ వేరే సాంగ్ పెట్టారు. సో అది కంప్లీట్ మ్యూజిక్ డైరెక్టర్ డిఫరెంట్. బట్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంకి జస్టిన్ ప్రభాకరన్ గారే చేశారు. సో 4 లాంగ్వేజెస్లోనూ నేనే పాడాను ఫిమేల్. ఓకే. ఈ పాట ఎలా అండి? అంటే ఆ లాంగ్వేజ్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అసలు లాంగ్వేజ్ గురించి మనకు ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అవును. బట్ ఆ ఎక్స్ప్రెషన్ కూడా క్యారీ చేయాలి కదా. అంటే నాకు అది తెలుగు పాడడం వల్ల ప్లస్ అయింది, ఎక్స్ప్రెషన్ అండ్ దానిలో ఉన్న మీనింగ్ ఏంటనేది అర్థమైంది. సో లాంగ్వేజ్ ఏదైనా వాళ్ళు అక్కడ పదం ఏదైనా రాసినా ఫీల్ అదే ఉంటుంది. సో ఫీల్ లక్కీలీ నేను అదే క్యారీ చేస్తూ పాడాను. లిరిక్స్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ వాయిస్ మెసేజ్ పెట్టారు. ఇదంతా కోవిడ్లో అవ్వడం వల్ల నేను డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళి పాడలేకపోయాను ఇక్కడ. అండ్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తెలుగు పాడాను, డెలివరీ అయ్యాక మిగతా లాంగ్వేజెస్ పాడాను. ఓకే. అవి అన్నీ కూడా నేను ఇంట్లోంచి రికార్డ్ చేసి పంపినవే. అది కూడా ఎందుకు అంటే ఈ కోవిడ్ ఎక్కువ ఉండడం వల్ల బాబుని వదిలి వెంటనే వెళ్ళలేక ఆపరేషన్ అయింది. సో దానివల్ల వెళ్ళలేదు. కానీ మన లాంగ్వేజ్ లో అంటే ఓకే కామన్. మిగతా లాంగ్వేజెస్ లో నాకు కష్టమైన లాంగ్వేజ్ అయితే మాత్రం మలయాళం. అవునండి, మలయాళం అసలు రోల్ అవుతూ మాట్లాడాలి. యాక్చువల్లీ మన తెలుగులో రోల్ అయితే తప్పది, అవును, అక్కడ రోల్ అవ్వాలి. అవన్నీ కూడా తిరుగుతూ ఉంటుంది. కొన్ని టెక్నిక్స్ నాకు ఆల్రెడీ పాటలు మలయాళం సాంగ్స్ చాలా వింటాను, ఇష్టం కొన్ని. దానివల్ల నేర్చుకున్నాను, ఎలా పాడాలి అనేది నేర్చుకున్నాను. లాంగ్వేజ్ నాకు అర్థం కాదు, రాదు. నేను సబ్ టైటిల్స్ పెట్టుకుని చూస్తాను సినిమాలు. బట్ లాంగ్వేజ్ దగ్గరకు వచ్చేటప్పుడు అవన్నీ పలకడం అవన్నీ కూడా కొంచెం టెక్నిక్స్ ఎక్కడెక్కడ విన్నవి వాళ్ళు చెప్పినవి నేర్చుకున్నాను. కొన్ని నాకు రానివి కొత్తవి ఈ పాట పాడేటప్పుడు తెలుసుకున్నాను. పాడి పంపించేసిన తర్వాత లిరిక్ రైటర్ మళ్ళీ మెసేజ్ పెట్టి చెప్పారనమాట, మనం నా అంటాం, వాళ్ళు నా అంటారు. నాలిక బయట పెట్టి నా రా, ఆ రాని ఎక్కువ స్ట్రెస్, నోరు మొత్తం ఓపెన్ చేసి రా అంటారు. సో అట్లాంటివన్నీ కూడా ఆయన మళ్ళీ చెప్పి అవి మాత్రం కరెక్ట్ చేయండి, అవి నా నేను ఎన్నిసార్లు పాడినా ఏంటి మళ్ళీ తప్పు అంటున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. అప్పుడు అడిగాను, నా అనే అంటున్నాను కదండి, మీరు అదే రాశారు కదా అంటే, కాదు నాని నా అనే పలకాలి, ఉన్న అట్లా అట్లాంటివి చిన్న చిన్నవి అవి నవ్వొస్తాయి. పాడేటప్పుడు నాకే నవ్వొచ్చింది, ఏంటి చాలా తేడాగా ఫ్లోలో రావడం కష్టం. ఎన్నిసార్లు చెప్పినా నాలుక బయటికి రావట్లేదు, నాయే వస్తుంది. సో అట్లాంటి కొంచెం కష్టమే మలయాళంలో మాత్రం. తమిళ్ అండ్ కన్నడ చాలా ఈజీగా పాడేసుకోగలిగాను. కాకపోతే వాళ్ళు నాలుగుకి ఎక్కువ పని చెప్తారు, తెలుగులో అంత అవసరం ఉండదు కాబట్టి మనకు చాలా కొత్తగా అప్పుడే పిల్లలు మాటలు నేర్చుకున్నట్టు అనిపించింది. ఓహో